ఎవరికైనా జన్మజాతకంలో సర్పదోషాలు అంటారు. సర్పదోషాలు ఉన్నాయని చాలా మంది భయపడుతుంటారు. అటువంటి వారికి కానీ కుజదోషము అంటే కుజగ్రహం పాడవడం, పర్టికులర్గా ఇవి ఉన్నప్పుడు స్కంద షష్ఠి కనుక చేసుకున్నట్లయితే ఆ దోషం యొక్క పరిహారం జరుగుతుంది. అంటే మీరు అనుకోవచ్చు అదేమిటండి మరి అదేదో పాపం చేయడం వల్ల ఈ దోషం ఏర్పడుతుంది కదా, ఇది చేయడం వల్ల ఎందుకు అంటే మనకి శాస్త్రాల్లో మనం తెలుసో తెలియక అజ్ఞానంలో పాపం చేసుకుంటాం. పూర్వజన్మల్లోనో ఈ జన్మలోనో ఎక్కడో ఉంటుంది, ఒక 10 జన్మల క్రితం. అది మనకి పాపం ఇంకొక కర్మ రూపంలో వస్తుంది. అంటే ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చలికాలం వచ్చింది, చలి బాగా ఎక్కడికైనా చలిపోతున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక చిన్న ఫైర్ పెట్టుకొని కూర్చుంటే ఆ వేడికి చలి అనేటువంటి చలి ఉంది, ఎక్కడికి పోలేదు. కానీ మీరున్న ప్రాంతంలో ఆ వేడి అనేటువంటి మనం ప్రొటెక్ట్ చేస్తుంది, చలి దగ్గరికి రాకుండా. లేదా ఒక కాఫీ తీసుకుంటాం, వేడి నీళ్ళు తీసుకుంటాం, బాగుంది అంటే ఏంటి, మీకు ఉన్నటువంటి వాతావరణంలో ఎక్కడ మార్పు జరగలేదు. కానీ మీరు తీసుకున్నటువంటి కాఫీ కావచ్చు, వేడి పదార్థం ఏదైనా కావచ్చు, ఒక మంట పెట్టుకోవడం కావచ్చు, మీ సరౌండింగ్స్ని మార్చింది. అలాగే స్కంద షష్ఠి కనుక చేసుకున్నట్లయితే అదేమవుతుందంటే మీరు రోజు అంటే స్కంద షష్ఠి రోజు మీరు చేసుకుంటారు. ఆ స్కందుడికి దీపారాధన చేయడము, స్కందుడికి స్తోత్రాలు చదవడం, ఇవన్నీ చేస్తారు. దీంతో పాటు ఈ దోషాలు ఉన్నటువంటి వారు అంటే సర్పదోషము, కాలసర్పదోషం, కాలసర్పదోషాన్ని అసలు జీవితానికి కాకుండా దేశానికి ఆపాదించమని చెప్పారు. సరే కాలసర్పదోషాన్ని కూడా చేసుకుంటే తప్పేయలేదు. లేదా కుజదోషము చేసుకుంటే ఏమవుతుందంటే ఏవైతే ఈ దోషాలు వండడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, సహజంగా ఏం జరుగుతాయి అంటే ఏ పని చేద్దామన్నా వాళ్ళకి ముందుకు వెళ్ళదు, అడ్డంకులు వస్తూ ఉంటాయి. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంటుంది. దానికి ఈ స్కందుడు దేవతలకి సేనాధిపతి లాంటి వాడు. అలా ఏంటంటే దేవతలకి సేనాధిపతి కాబట్టి అతను ఈ యొక్క అనుగ్రహం అంటే దేవతల అనుగ్రహం అనుగ్రహం అనుకున్నట్టే. అయితే ఆ రోజు ఎలా జరుపుకోవాలి, చాలా మందికి ఏదైనా ఒకటి చెప్తే అది ఎలా జరుపుకోవాలో డౌట్. చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. చక్కగా మీరు స్కందుడు బొమ్మ ఉంటే కనుక ఇంట్లో పటం ఉన్నా, విగ్రహ రూపంలో ఉన్నా, ఏదున్నా పెట్టుకొని ఎర్రటి పుష్పాలతో మీరు నిత్యం చేసేటువంటి దేవతారాధన చేసేసుకోండి కంటిన్యూస్గా. ఏది గాయత్రి చదివేవారు గాయత్రి, నిత్య దేవతారాధన చేసేసుకున్న తర్వాత స్కందుడి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. లేదంటే నా దగ్గర పుస్తకం లేదు, ఎక్కడుందో కదా నాకు తెలియదు అనుకునేటువంటి వారు చాలా సింపుల్గా ఏం లేదు, కుంకుమ తీసుకొని లేదా పుష్పం తీసుకొని భగవంతుడి దగ్గర స్కందుడి దగ్గర ఇలా పెట్టి చక్కగా ఓం స్కందాయ నమః. స్కందుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశము, మనం ఎవరినైనా సరే అష్టోత్తరాలు చదివి హారతి ఇచ్చి పంచోపచారాలు, షోడశోపచారాలు, 64 ఉపచారాలు కూడా చేస్తూ ఉంటాం. కానీ స్కందుడు కేవలం దర్శన మాత్రమే ఫలితం ఇస్తాడు, అంటే చూస్తే చాలా ఫలితం ఇస్తాడు. అందుకని చాలా మందికి ఏం చెప్తానంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ఒకటే మాట చెప్తాను, అయ్యా మీరు పని చేయండి, చక్కగా ఫోన్లో స్క్రీన్, మనం అందరికీ అలవాటు ఉన్నది ఏంటి, పొద్దున్న లేవన్నా ఫోన్ ఎక్కడ తెచ్చుకుంటాం, ఫోన్ ఎక్కడ నిద్రపోయేటప్పుడు పక్కన పెట్టేసుకుంటాం, అలా 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 అలాగే కాళ్ళ దగ్గర పోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది, లేచి ఫోన్ ఎత్తుక్కుంటూ ఉంటాం. ఆ ఫోన్ ఎత్తుక్కొని టక్కని చూస్తాం, ఫస్ట్ టైం ఎంత అయింది, లేకపోతే ఏదైనా మెసేజ్ వచ్చిందా, ఫోన్ వచ్చిందా, రాత్రి మెసేజ్ పెట్టిన ఒకరికి వాళ్ళు రిప్లై ఇచ్చారు, ఇవన్నీ చూస్తుంటాం. స్క్రీన్ మీద కనుక మీరు స్కందుని పెట్టేసుకున్నాం అనుకోండి, లెగ్సీ లాగా ఫోన్ చూసుకొని దండం పెట్టుకుంటే, స్కందుని నమస్కరించుకుంటే ఆ రోజు మీకు పెద్ద మొత్తంలో ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి తగ్గిపోతుంది, చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది అనమాట స్కందుడి యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి స్కందుడు దర్శన మాత్రేనా అంటే చూడడం మాత్రం చేత అతను యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రకంగా రోజు చూడడం, నమస్కరించుకోవడం, ఎక్కువగా ఈ సర్పదోషాలు ఇవి ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటి స్కందుడు ఉపాసన చేయడం. ఉపాసన అంటే ఏమి లేదు, రోజు ఉదయం సాయంత్రం అతను స్తోత్రాలు భయపడుతుంటారు అనుకుంటారు. ఉపాసన అంటే దగ్గరగా ఉండడం, మాట్లాడుతూ ఉండడం, స్వామి ఏమిటి స్వామి నాకు ఇలా జరిగింది, అట్లా అయింది ఏంటి అనుకోవడం. అలాగా చాలా పురాణాల్లో కూడా మనకి స్కందుని ఉపాసన చేసిన వాడు ఆయన దగ్గరుండి అని చూసుకున్నటువంటి వృత్తాంతాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ శక్తిని ఇస్తాడు. స్కందుని ఉపాసన వల్ల జరిగేది ఏంటంటే శక్తి వస్తుంది, కాన్ఫిడెన్స్ అంటారు సార్, నేను ఏదైనా చేయగలను. శక్తి దేవతల్లో ఒకతను స్కందుడు. నాకు కొంతమంది చూడండి బిజినెస్లు లాస్ అయిపోతాయి, ఉద్యోగం పోతుంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది. అరే ఇన్ని తిరిగితే నన్ను ఎందుకు బాధపడతా ఉంటాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. కానీ
అది ఆ సమయం కొంచెం సేపే. మీరు ఎప్పుడైతే అక్కడి నుంచి అలా స్లోగా స్కంద ఉపాసన చేయడం, ఓం స్కందాయ నమః అనుకుంటడం, అంతదాకా ఎందుకు మీరు కూర్చోండి. ఎప్పుడైనా మీకు కొంచెం అనీజీగా ఉంది అని అనుకున్నప్పుడు కూర్చొని ఓం స్కందాయ నమః అని మనసులో అనుకుంటూ ఉండండి. మీకు ఒక్క 5-10 నిమిషాల కల్లా తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ మంత్రానికి ఉన్న గొప్పతనం అది. సో ఇది చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం, వీలైతే ఆ రోజు గోశాలకు వెళ్ళి గోవుకి క్యారెట్స్ తినిపిస్తూ కూడా ఓం స్కందాయ నమః అనుకోవడం. ఇంకోటి, ఈ క్రోధినామ సంవత్సరానికి స్కంద ఉపాసన, ఆంజనేయ స్వామి ఉపాసన చాలా చక్కగా పనిచేస్తుంది.